నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ గ్రాఫ్ కాస్త తగ్గిపోయింది. ఇండియా కూటమి గ్రాఫ్ కాస్త పెరిగిపోయినట్టుగా మనకు కనిపించింది ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత. సో, ఇంకా ఇండియా కూటమి కాస్త కష్టపడితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్‌లో అది అధికారంలోకి రావచ్చన్న చర్చలు అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త వేరుగా మారిపోయాయి సార్. ఇండియా కూటమి చూసుకుంటే అంటే కాంగ్రెస్ చూసుకుంటే హర్యానాలో ఓటమి పాలైపోయింది. మహారాష్ట్రలో కూడా ఓటమి పాలైపోయింది. ఏం జరిగిందో అయితే తెలీదు. సో, ఇక్కడ మహారాష్ట్రలో అయితే వాళ్ళైతే ఉద్ధవ్ ఠాక్రే వర్గం వారు కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. హర్యానాలో చూసుకుంటే ఆప్‌తో పొత్తు పెట్టుకోలేదు. అందుకే ఓడిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఒక ప్రమాదం వచ్చింది. ఆప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేము కాంగ్రెస్‌తో కలవము. హర్యానాలో మేము కలవలేదు. మేము సీట్లు ఇవ్వలేదు కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకుంటే అసలు ఇండియా కూటమి చీలిపోతున్నట్టుగానే కనిపిస్తుంది. అంతకుముందు మమతా బెనర్జీ గారు కూడా అందులో నుంచి బయటకొచ్చేసారు. మరి బలం పుంజుకుంటుంది అని అనుకున్న నేపథ్యంలో ఇటువంటి లొసుగులు రావడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే మమతా బెనర్జీ ఇండియా కూటమి నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్టుగా ఎక్కడ అనలేదు. కానీ వాళ్ళు కొన్ని విషయాల్లో క్రిటికల్‌గానే వ్యవహరిస్తున్నారు కూటమిలో ఉన్నప్పటికీ. ఓకే. ముఖ్యంగా పార్లమెంట్‌లో ఈరోజు జరిగినటువంటి వ్యవహారం చూస్తే అంటే నిరసన తెలియజేయాలి అనుకున్నారు వాళ్ళు. సంబాల్ అల్లర్లకు వ్యతిరేకంగాను, అలాగే అదానీకి సంబంధించిన వ్యవహారము, అలాగే మణిపూర్‌కి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి అంటే అడవుల్ని ఖాళీ చేయించడం, ఆదివాసీలతో తగాదాలు పెట్టుకోవడం, మతపరమైనటువంటి రగడ చేయటం, ఇలాంటి విషయాల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఒక ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నారు. ఓకే. దానికి సంబంధించి ఆందోళనకి దిగాలి అని అనుకున్నప్పుడు కూటమి సమావేశం జరిగింది. పార్లమెంటరీ పార్టీల సమావేశానికి కూడా వీళ్ళు హాజరు కాల. సమాజ్వాదీ కూడా కాల. తృణమూల్ కాంగ్రెస్ కాలేదు, సమాజ్వాదీ కాలేదు. ఫైనల్గా మీటింగ్ జరిగింది. ఈరోజు వాళ్ళు పార్లమెంట్ ముందు ధర్నాలు అవి ఆర్గనైజ్ చేశారు, నిరసన కార్యక్రమాలు చేశారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రం హాజరైంది సభకి. అలాగే సమాజ్వాదీ ఎంపీలు కూడా సభకి హాజరయ్యారు. అయితే వాళ్ళు ఓపెన్గా ఒక మాట అన్నారు, సభా కార్యక్రమాలు సజావుగా జరగడానికి మా వంతు సహకారం అందిద్దాం అనుకుంటున్నాము అనే మాట తృణమూల్ నుంచి బయటకు వచ్చింది. ఓకే. అంటే సభని సజావుగా జరగనివ్వటము అంటే ఏదో ప్రో గవర్నమెంట్ ఉన్నట్టుగా అనుకోవద్దు. సభలు చర్చించాల్సిన విషయాలని చర్చించాలి. ఆందోళనలతో సభని టోటల్గా అంటే ఒక రకంగా ప్రతిష్టంభనకు గురి చేయటం అనేది సరైంది కాదేమో అనే ఉద్దేశంతో మేము ఉన్నాము అనేది వాళ్ళు మాట్లాడారు. తృణమూల్ ఎంపీలు, సమాజ్వాదీ వాళ్ళు ఏం మాట్లాడలేదు, కానీ వీళ్ళైతే మాట్లాడారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఒక ఉమ్మడి వ్యూహం, ఒక ఉమ్మడి కార్యక్రమం. అంటే రాహుల్ గాంధీ గారు ఒక ప్రోగ్రాం అనుకున్నాడు. ఆయన డిజైన్ ఏమిటి, టోటల్గా ఈ సెషన్లో బీజేపీని ఎండగట్టాలి అని అనుకున్నాడు ఆయన. అయితే కలిసి రావడం లేదు కొన్ని పార్టీలు అనేది కనిపిస్తోంది. అలాగే ఇతర సందర్భాలు దాని మీద ఏ ఇన్ఫ్లుయెన్స్లు పనిచేసినా ఇందా మీరు అన్నట్టుగా ఈ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానాలు కావచ్చు, అయితే జార్ఖండ్ అనేది వాళ్ళు గెలుచుకోగలిగారు, కానీ అదేం పెద్ద చెప్పుకోదగ్గ విజయం కాదు. మహారాష్ట్ర ఎన్నిక అనే దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి. అది వర్కౌట్ అవ్వలేదు. నెమ్మదిగా వీళ్ళు మళ్ళీ తమ పద్ధతిలో అంటే కూటమిని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయా అనేది అనిపిస్తుంది. ఇది ఎన్డీఏ నుంచి ఒక సీరియస్ ప్రోగ్రామ్, ఒక అప్రోచ్ అండర్ కరెంట్గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే. అక్కడ కూడా జరిగింది అదే. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పూర్తి అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారో వాళ్ళల్లో చాలామంది క్రియాశీలకంగా వాళ్ళతో కలిసి ప్రయాణించలేదు అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితం. అంటే ఫలితం చెప్పినటువంటి విషయం. చాలామంది పైకి నటించినప్పటికీ వాళ్ళు తెర వెనక రాజకీయం వేరే నడిచింది అని.
పర్టికులర్ గా 2-3 హిందూ గ్రూపులు కూడా కలిసినాయి వీళ్ళతో. అది ఉద్ధవ్ వర్గం నుంచి ఒక విమర్శ ఉంది కానీ కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ అక్కడి నుంచి కూడా కొంత అండర్ కరెంట్ చీలికలు జరిగినాయి. జరిగి అటువైపు మొగ్గారు. దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ జరిగింది. రెండోది పవర్ గ్రూప్ మీద ఎక్కువ డిపెండ్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఆల్రెడీ అందులో ఒక చీలిక ఉంది. ఆ చీలికలో ఒక ముక్క అవతల వైపుకు ఉంది, బీజేపీ క్యాంపుతో ఉంది. దాని ప్రభావం కూడా ఇక్కడ పడింది అనేది ఇంకొక వెర్షన్ ఉంది. ఇలా మహారాష్ట్ర ఎన్నికలు అనేవి కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ. దీని ప్రభావంతో అంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది అనేది నిర్వివాదాంశం. వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేసుకోదలుచుకోవట్లేదు. ప్రతి చోట కూడా అంటే స్నేహితుల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే. గతంలో ఘర్షణాత్మక వైఖరి ఉన్నటువంటి వాళ్ళతో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించాలనుకుంటున్నారు. అలాగే ప్రధానమైన విమర్శలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, ఎన్డీఏ కూటమి మీద కావచ్చు, ప్రధానంగా ఏ విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలు రైజ్ అయ్యేటువంటి ఏ రకమైన సందర్భము, ఏ రకమైనటువంటి ఇష్యూ తమ వైపు నుంచి జరగకూడదు అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందుకని ఈ 6 నెలల నుంచి నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిపాలన గనక గమనిస్తే వాళ్ళు ఏ విధంగానూ ఎక్కడా కూడా ఒక అంటే వాళ్ళ మీద ఒక బ్రాండ్ ఉంది, కాషాయం బ్రాండ్ ఉంది. దానికి సంబంధించి ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు రైజ్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. ఏ పార్టీతోనూ వాళ్ళు శత్రుపూరిత వైఖరిలో వ్యవహరించట్లేదు, ఇంక్లూడింగ్ తమిళనాడుతో కూడా వాళ్ళు శత్రుపూరితంగా కాదు. అంటే ప్రస్తుతానికి ఓటర్ మూడ్లో ఇది మరీ దుర్మార్గమైనటువంటి కూటమి అనే అభిప్రాయం మార్చాలి అనేటువంటి మూడ్లో కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొంతు లేపటమో లేకపోతే కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబుతో కూడా చాలా సయోధ్యగానే వ్యవహరిస్తున్నారు. ఓకే. ఎక్కడ హై హ్యాండెడ్నెస్ అనేది చూపించట్లా. ఇది గనక జాగ్రత్తగా గమనిస్తే అక్కడక్కడ కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. చెదురుమదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా అదానీ విషయంలో కూడా వాళ్ళు చాలా టాక్టికల్గా ఉన్నారు. ఎక్కడ నోరు మెదపట్లేదు, మాట్లాడటం లేదు. అసలు ఇది మనకు సంబంధించిన వ్యవహారంగా వాళ్ళు చూడట్లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మనకు సంబంధం లేదు, విషయం తేలిన తర్వాత మనం మాట్లాడదాం అన్న టోన్లో వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఆయన రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ అదానీ ఇద్దరు వేరు కాదు ఒకరే అని చెప్పేసి ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడ్డాడు పార్లమెంట్ ముందు. ఇది ఇలా ఎక్స్పోజ్ చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలను కూడా జనం నమ్మేలాగా ఉండకూడదు అనేది అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. గతంలో లేనంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దానికి కారణం 63 సీట్లు కోల్పోవడమే. దాని తాలూకా గుణపాఠం ఉంది ఎన్డీఏ దగ్గర. ఆ గుణపాఠంతో నెమ్మదిగా గతంలో తనతో విభేదించినటువంటి చాలా పార్టీలని దగ్గరికి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో తనకు ఘర్షణ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇంటర్నల్గా వీకెన్ అయింది. ఇప్పుడు బెంగాల్లో వీకెన్ అయిన సందర్భంగా తను నెక్స్ట్ ఏంటి ప్రోగ్రామ్ అనే దానిలో పడింది. సిపిఎం కూడా వీక్ అయి ఉంది అక్కడ. అంటే గతంలో ప్రభావవంతమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం కోల్పోతోంది. తృణమూల్ కాంగ్రెస్ కంటే ముందు దాదాపు 25 సంవత్సరాలు పరిపాలించినటువంటి సిపిఎం పార్టీ కూడా తన ప్రభావాన్ని కోల్పోయింది. కోల్పోవడం అంటే దాదాపు సిపిఎం పార్టీ తాలూకా ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు ట్రాన్స్ఫర్ అయింది. ఈ పరిస్థితుల్లో థ్రెట్ తృణమూల్ కాంగ్రెస్ కి ఇమ్మీడియట్ థ్రెట్ బీజేపీ.
ఆ కండిషన్లో కొద్దో గొప్ప లోకల్ సెంటిమెంట్ని రైజ్ చేయడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ కొంచెం అడ్వాన్స్గా ఉంది, కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఆ బెటర్ పొజిషన్ని సస్టైన్ చేసుకోవటానికి శత్రుపూరిత వైఖరి కాకుండా కొంచెం మిత్రత్వంతో వెడితే బెటర్ అని అనుకుంటోందా? ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీతోనో లేకపోతే ఇండియా కూటమితోనో తను ట్రావెల్ అవ్వటం ద్వారా బెంగాల్ ఎలక్షన్లో తన ఏదైనా ప్రభావం చూపించగలనా లేదా అనే సందేహాలు ఏవైనా ఉన్నాయా తృణమూల్లో అనేది ఈరోజు జరిగినటువంటి వ్యవహారాలు చూస్తే అర్థమవుతుంది. అంటే కొంచెం క్రిటికల్గా ఉన్నారు, ఆందోళన పడుతున్నారు. బీజేపీతో లేకపోతే ఎన్డీఏ కూటమితో శత్రుపూరిత వైఖరితో వెడితే తనని క్రబ్ చేయటం పెద్ద విషయం కాదు ఎన్డీఏ కూటమికి అనే సందేహం ఎక్కడో ఉంది వాళ్ళకి. అలాగే తనతో కలిసి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా గతంలో సిపిఎంతో కలిసి నడిచిన పార్టీలు, సిపిఎంతో ఫ్రంట్ కట్టినటువంటి పార్టీలు ఏదో టైంలో, ఇవన్నీ కూడా తోకజాడించే వ్యవహారాలు కావచ్చు. ఓకే. అందుకని ఒక డైలమా నడుస్తోంది తృణమూల్లో, ఒక డైలమా నడుస్తోంది. ఆ డైలమాలో నుంచి వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు ప్రతి చోట. అంటే దీన్ని ఎలా వాళ్ళు అవుట్కమ్ ఎలా ఉంటుంది డిస్కషన్స్ తర్వాత మనం తిరిగి అంటే తిరుగుబాటు జెండా ఎగరేయచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనే స్థైర్యం చిక్కితే మళ్ళీ సీన్ మారచ్చేమో. కానీ ప్రజెంట్ అయితే ఒక ఆందోళన ఉంది తృణమూల్కి. బీజేపీ వెస్ట్ బెంగాల్లో దాని పొజిషను, దాన్ని ఎదుగుతున్నటువంటి సరళి, అలాగే సిపిఎం తగ్గుముఖం పట్టడం, ఒక బలమైన శత్రువు ఉన్నప్పుడు ఒక ఐక్య సంఘటన రూపంలోకి రావచ్చు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు బెంగాల్లో ఏ రకమైన ప్రభావం చూపించిన భారతీయ జనతా పార్టీ దాదాపుగా 3-4 ఎలక్షన్స్ నుంచి చాలా ప్రభావవంతంగానే ఉంది, గట్టి పోటీ ఇస్తోంది అనేది వాస్తవం. ఓకే. ఈ రైజ్ ఎక్కడికి వెడుతుంది అనే ఆందోళనతో ఏదైనా వాళ్ళు డిస్కషన్లో పడ్డారా అనేది ఒక డౌట్. కొత్త శక్తుల్ని కూడా తీసుకోవటం, ఈ లోపల వాళ్ళతో సయోధ్య కాదు నిజానికి కొంత ఫ్రెండ్లీగా ఉండటం ద్వారా వాళ్ళ శక్తి ఏమిటి అనేది అంచనా కట్టాలనేది ఒక ప్రయత్నం ఏదో చేస్తుంది ఆవిడ. రెండోది తృణమూల్ కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ పరువు కోల్పోయింది. మన జరిగినటువంటి హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఇలాంటి సంఘటనల ద్వారా గతంలో తనకున్నటువంటి ఇమేజ్ని కొంత డ్యామేజ్ చేసుకుంది స్వయంకృతాపరాధాలు ఇచ్చాయి. ఈ స్వయంకృతాపరాధాల నుంచి పార్టీని ఎలా గట్టెక్కించాలి, పార్లమెంట్ ఎలక్షన్స్లో తిరిగి అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అనేది ఒక కసరత్తు జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఇక్కడైతే సమాజ్వాదీది ఇంకొక గొడవ. వాళ్ళు తిరిగి తన పార్టీ ప్రభావాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బీహారు ఈ ఏరియాల్లో వాళ్ళు ఎలా నిలబడాలి అనేది, కోల్పోయిన ప్రాభవం గొడవే అక్కడ కూడా. అఖిలేష్ యాదవ్ ఎలా తిరిగి అంటే తనకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అతను కూడా కొంత ఆలోచనలో ఉన్నాడు ఎలా నడపాలి, పూర్తి స్థాయి వ్యతిరేకతతో వెళ్ళటమేనా లేకపోతే ఏదన్నా ఒక సయోధ్యతో ప్రయాణించటమా అనే ఒక డైలమాలో ఉన్నాడు. అంటే వీళ్ళందరినీ తనతో నడిపించుకోవడంలో ఎక్కడో ఇండియా కూటమి థియరిటికల్గా తడబాటుకు గురవుతోంది అనేది అర్థమవుతోంది. ఈ థియరిటికల్గా తడబాటు పడటం వల్లనే వీళ్ళందరూ తలో దిక్కు చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇది ఎక్కువ కాలం కొనసాగటం మంచిది కాదు. రకరకాల అంశాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకిను భారతీయ జనతా పార్టీకి, యూపీఏ కూటమికి, ఎన్డీఏ కూటమికి సారూప్యత ఉంది పరిపాలనలో కూడా. కాకపోతే కొన్ని సెక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక వెసులుబాటు ఉంటుంది, ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. కానీ బీజేపీ కూడా ఇప్పుడు ఆ స్పేస్ ఇవ్వాలనుకుంటోంది. ఆ స్పేస్ ఇవ్వాలని బీజేపీ అనుకుంటున్నప్పుడు ఎందుకు ఘర్షణ పడాలి అనుకుంటున్నారు. ఇది విచిత్రమైన సీన్. అందుకని ఈరోజు వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేశారు.
వీళ్ళు ఇంకా పూర్తిగా బయటకు పోలేదు. ఉమ్, కూటమిలో ఉన్నారు, ఒక భిన్నమైనటువంటి ఆలోచనతో నడుస్తున్నాం అని మాత్రమే అన్నారు తప్ప మేమేదో బయటకు పోతున్నాం అనే టోన్ లేదు. ఓకే. వీళ్ళని కూర్చోబెట్టి ఎలా సెటరైట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ తన నాయకత్వంలో నడిపించుకుంటుంది వచ్చే ఎన్నికల వరకు వీళ్ళని సస్టైన్ చేయాలి. ఉమ్, ఈ సస్టైన్ చేయటానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది చూడాలి. ఓకే. దాన్ని బట్టి కూటమి నిలబడుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మక కదలికలే ఈ స్థితికి కారణం ఉమ్, అనేది వాస్తవం. ఓకే. దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి కౌంటర్ వ్యూహం రచించుకోకపోతే కూటమి దెబ్బతిని తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం ఎన్డీఏకి అప్పగించే పరిస్థితుల్లో ఇండియా కూటమి పడే ఛాన్సెస్ అయితే బలంగా కనిపిస్తున్నాయి. సార్ ఇంకోటి సార్, రీసెంట్ గా ప్రియాంక గాంధీ గారు కూడా ఎంపీగా వయనాడ్ నుంచి గెలుపొందారు. సో ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం ఉంటుంది, ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ భవితవ్యం మారిపోతుందని కూడా అంటున్నారు. ఆమె ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది, మీరేం చెప్తారు సార్? అంటే ప్రవేశము జరగగానే ఇమ్మీడియట్ గా ఏమేమి మార్పులు ఉండవు. ఉమ్, ప్రయాణమే డిసైడ్ చేస్తుంది, ఓకే. తను ఎలా నడిపిస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ నుంచి ఇండియా కూటమిని మరింత సమర్థవంతంగా ఎలా నడిపిస్తుంది, ఇది ఛాలెంజే. ఈ రోజున ప్రధానంగా ఉన్నటువంటి కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీలు తనతో కలిసి, తన పార్టీతో కలిసి, లేదు కూటమి నిర్ణయానికి లోబడి ఆందోళనలో పాల్గొనకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో హాజరయ్యారు. ఈ పార్లమెంట్లో హాజరవ్వటం అనేది ఒక ఛాలెంజే. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేయటంలో ఆవిడ ఎలాంటి చొరవ చూపిస్తారు అనే దాన్ని బట్టి ఆవిడ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి అనేది ప్రపంచానికి ఒక అంచనా వచ్చేస్తుంది. ఓకే. అందుకని కరెక్ట్ టైమే ఇది. ఉమ్, తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి దొరికిన అవకాశంగా భావించి ఉమ్,